చేత పెంచి పోషించబడుతున్న కొంతమంది కిరాయి వ్యక్తులు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఈ పెట్టుబడి వల్ల విశాఖపట్నంలో పర్యావరణానికి ముప్పు ఎదురవుద్ది, విపరీతమైన కరెంటు, విపరీతమైన నీటి వినియోగం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది బడ్డనే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం మేలు చేసే అంశం కాదు, దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏం పెరగవు అని చెప్పని చెప్తున్నారు కదా. ఎస్, మీరు చెప్పేదే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుందాం. కాబట్టి నాదొక సూచన సలహా ఏంటి అంటే, అంతటి పర్యావరణానికి ముప్పు కలిగించే అక్కడ రేపటి రోజున ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కితే మీ పిల్లలు మాత్రం పంపించద్దు. ఎందుకంటే ఈరోజు దీన్ని విభేదిస్తున్నారు కదా, మాట తప్పని మడం తిప్పని వంశం అని చెప్పని చెప్పుకుంటారు కదా మీరు. కాబట్టి ఆ విభేదాన్ని యథావిధిగా కొనసాగించండి. దీనివల్ల మాత్రమే కాదు, దీని ద్వారా వచ్చే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, రేపు అక్కడ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని వందల వేల పరోక్ష ఉపాధి అవకాశాలకి డిపెండెంట్ ఎకానమీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇందాక మీరు ప్లే చేసిన ఆడియో క్లిప్ ప్రకారం అమెరికా బయట అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ మాదిది అని చెప్పని గూగుల్ CEO సుందర్ పిచ్చే చెప్తా ఉన్నారు. మీకు డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి అనేది పక్కన పెడదాం. మనకందరికీ ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటిగా ప్రకటించింది 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది $15 బిలియన్ పెరగటం జరిగింది. అంటే ఈ అడిషనల్గా యాడ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత గ్రీన్ ఎనర్జీ వాళ్ళు తయారు చేసుకోవడం కోసం వీటి కోసం అదనంగా ఈ $5 బిలియన్ వెచ్చించబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఈ పవర్ జనరేషన్లో కానీ లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఎన్నో వేల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పరంగా లోకేష్ గారు ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా వారు ప్రకటించిన ప్రకారం 188,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. నిజంగా 180,000 మందికి ఈ ఒక్క సంస్థ ద్వారా కనుక ఉపాధి అవకాశాలు అక్కడ దక్కితే దీని ద్వారా క్రియేట్ అయిన బ్రాండింగ్ వచ్చే నెలలో జరగబోతున్న CAA కన్వెన్షన్లో ఇంకా చాలా ఒప్పందాలు ఖరారవడానికి ఆస్కారం ఉంటుంది. 2029 నాటికి ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు మేము క్రియేట్ చేయబోతున్నామని చెప్పని లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ అంటే ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ 5 లక్షల మందికి కనుక దక్కితే వారి ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 20 లక్షల మందికి దక్కడానికి ఆస్కారం. 1:4 మనం హైదరాబాద్లో చూస్తూ వచ్చాం. అది ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ముఖ్యంగా హౌసింగ్ రంగం ఇవాళ 5 లక్షల మంది అక్కడ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కించుకుంటే అట్లీస్ట్ 2 లక్షల మంది అందులో సొంత ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారు, లేదు వాళ్ళకి అకామిడేషన్కి రెంటెడ్ హౌసెస్ అయినా కావాల్సి వస్తాయి. విపరీతంగా హౌసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుద్ది. హౌసింగ్ ఇండస్ట్రీ వల్ల ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కుద్దండి, దాని మీద డిపెండెంట్ ఎకానమీ ఎంత ఉంటుంది. అలాగే వాళ్ళల్లో 5 లక్షల మంది యంగ్స్టర్స్ అక్కడ ఉపాధి అవకాశాలు పొందితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, హాస్పిటల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హాస్పిటాలిటీ ఉంటుంది, ఇవన్నీ అక్కడ డెవలప్ అవుతాయి కదా, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ డెవలప్ అవుతాయి కదా. అంటే విశాఖపట్నం ఇవాళ ఉన్న పరిణామం నుంచి డబుల్ ది ఎక్స్టెంట్ విస్తరించడానికి ఆస్కారం ఉంది. ఒక 20-25 లక్షల అదనపు ఉపాధి అవకాశాలు అక్కడ కనుక అంటే ఈ చొరవతోటి రాబోయే 1 సంవత్సర కాలంలో ఇంకా అదనంగా అక్కడ రాబోయే పెట్టుబడుల పర్యవసానం ఇంకొక 5-6 సంవత్సరాలు లేదు ఒక 10 సంవత్సరాలు గడిచేటప్పటికి విశాఖపట్నాన్ని వాళ్ళ భారతదేశంలో ఉన్న అభివృద్ధి చెందిన మిగిలిన మెట్రోపాలిటన్స్తో సమానంగా మనం పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. జాతీయ మీడియాలో అంతా నేను 2-3 రోజులు చర్చలు చూస్తుంటే అక్కడ చర్చలు ఏవే జరుగుతున్నాయి. విశాఖపట్నం గురించి వాళ్ళ అమెరికాలో, లండన్లో, ఈవెన్ ఫ్రాన్స్ లో కూడా చర్చ వచ్చింది అని చెప్పి, ఎందుకు గూగుల్ అక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆబ్వియస్ గా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అంత చిన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. ఒకటండి, ఇప్పుడు మనకి వెనక ఒక టీవీ యాడ్ చూసేవాళ్ళం మనం, ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. ఇవాళ మన పక్క రాష్ట్రాలు కొంత దాని అంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ ప్రతిపక్షాలు మీరెందుకు ఈ పెట్టుబడిని సాధించలేకపోయారు అని చెప్పని విమర్శించడం సహజం. ఎందుకంటే ఇవాళ 2014-19 మధ్య కూడా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆనాటికి దేశంలో అతిపెద్ద FDI కియాన్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇవాళ కూడా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నేటికి అతిపెద్ద FDI అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో ఇరుగు పొరుగున్న రాష్ట్రాల్లో ఆ విమర్శలు వస్తాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమర్ రాజా తెలంగాణకి తరలింది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ప్రభుత్వాన్ని విమర్శించలేదా? నీ నిర్వాహక పర్యవసానం ఇవాళ అమెరికా నుంచి వచ్చి వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత
కనీసం పక్క జిల్లా వైపు కూడా చూడాలి, వాళ్ళ పక్క రాష్ట్రానికి తరలిల్లారు అని అంటే నువ్వే కారణం అని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టుగానే. ఉన్న కంపెనీని బెదిరించి పంపించేలా చేసిన ఘనత వాళ్ళది అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టుగానే ఇవాళ తమిళనాడులోనూ కర్ణాటకలోనూ అక్కడ ప్రతిపక్షాలు ఇటువంటి ఒక పోటీ ప్రపంచంలో మీరెందుకు ప్రయత్నం చేయలేదు, మీరెందుకు ఛానలైజ్ చేసుకోలేకపోయారని చెప్పని అక్కడ విమర్శలు రావడం సహజం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ప్లేస్కే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఆ చూజ్ చేసుకున్న ప్రాసెస్లో ఎవరైతే ముందుగా మేల్కొని వాళ్ళతో ఎక్కువగా సంప్రదింపులు జరిగి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ ఏ ప్రభుత్వ పరంగా, ఇప్పుడు జియోగ్రఫికల్గా మెరుగైన గవర్నెన్స్ పరంగా ఈ రెండింటి పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గా స్పందించింది, మెరుగ్గా వాళ్ళని ఒప్పించుకోగలిగింది, వాళ్ళని రప్పించి అక్కడ గ్రౌండింగ్ చేసుకోగలిగారు. అతిపెద్ద సీ కేబులింగ్ వ్యవస్థ ఉంది. సో నెక్స్ట్ సాహిబ్ గారు మీ దగ్గరికి వస్తాను, అంతకుముందు కిరణ్ గారు. సో ఇప్పుడు మీరు కూడా ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసినట్టున్నారు కదా, అకాడమిక్గా కూడా మీకు తెలుస్తుంది గూగుల్ అంటే ఏంటి. అంటే తెలియని వాళ్ళకి కొంత తెలుసో తెలీదో చాలా తెలుసని మాట్లాడే మేధావులు ఉంటారు కదా మనకు రోజు పొద్దున్న లేస్తే. అంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని మైండ్స్కి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ ఇంత చర్చ అంటే